రావట్లేదు. పొరపాటు అయిపోయింది బాబు, వచ్చేస్తున్నాను. రోజు భోజనాల టైంలో ఓ కాలేజీ పిల్ల మన హోటల్కి వస్తుంది బాబాయ్. పిల్ల లక్షణంగా కడిగిన ముత్యంలా ఉంటుంది. ఇవాళ నా కంటపడింది బాబాయ్. ఆ పిల్ల ఓ ఖాళీ టిఫిన్ గిన్నె తెచ్చుకుని నలుగురితో పాటు తిన్నట్టు నటిస్తుంది. అట్టగా ఆ అమ్మాయి పేరు స్వప్న అనుకుంటా. స్వప్న అంటే రాఘవరావు గారు అమ్మాయి బాబాయ్. నీతికి నిజాయితీకి మారుపేరైన, లక్షలు సంపాదించే ఉద్యోగంలో ఉన్న పైసా లంచం పుచ్చుకుని ఎరగడు మహానుభావుడు. ఏడనర్థం క్రితం గుండె దెబ్బొచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ కుటుంబం చాలా చితికిపోయింది బాబాయ్. బియ్యం నిండుకున్నట్టున్నాయి పాపం. అంత దీనస్థితిలో ఉన్నారన్నమాట పాపం. రాను రాను నాకు మతిపోతుందో చుక్కకు తెలియకపోతుందో అర్థం కావట్లేదు స్వప్న. ఇవాళ ఇడ్లీ పెసరట్టు అస్సలు బాగలేదని తెగ సడుగుతోంది. కాస్త రుచి చెప్పు. మీ చేత చేస్తే బాగా కుదరకపోవడం ఏంటండి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు తిని చెప్తాను. ఫస్ట్ క్లాస్ గా ఉంది. మరి దానికి ఏమన్నా మతిపోయిందా? బాగా గడ్డి పెట్టొస్తాను. ఎలాగో ఎంగిల్ చేసావు కదా, ఆ కాస్త తినే. చేసే ఆకలి బాధ ఎంత దారుణమైందో నాకు తెలుసు బాబాయ్. అందుకే ఆ పిల్ల అంత ఆబగా తింటుంటే మహా ఆనందపడిపోయాను. చచ్చిపోతున్నాం అనుకో, రోజుకో గోళ. ఇవాళ ఉప్మాలో ఉప్పు ఎక్కువైందంటుంది. కాస్త రుచి చెప్పు సప్నా. అది అది ఉప్మా, ఉప్పు, రుచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి పెద్ద మాటలు